ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయాన్ని మరొకసారి అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గుర్తుకు తీసుకురావడం జరిగింది. అంబానీపల్లిలో కూడా జనసేన పార్టీ విజయాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు, మాట్లాడుతున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి అయితే చెప్పడం జరిగింది. అయితే జనసేన పార్టీ సాధించినటువంటి ఘన విజయం గురించి అందరూ ఎందుకని అంతలాగా చర్చించుకుంటూ ఉన్నారు. తర్వాత రాబోయేటువంటి రోజుల్లో జనసేన పార్టీకి ఎలాంటి లక్ష్యాలు ఉన్నాయి, ఎలాంటి సవాళ్ళు ఉన్నాయో సందీప్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, గతంలో పార్లమెంట్లో జనసేన పార్టీ విజయం గురించి పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తావించడం జరిగింది. తర్వాత రీసెంట్గా కూడా అంబానీపల్లిలో కూడా పవన్ కళ్యాణ్ గురించి చర్చించుకున్నారంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఏమంటారు పవన్ కళ్యాణ్ యొక్క మాటల గురించి ఏమంటారు? ముందు అంటే బేసిక్గా ఒకటి ఏంటంటే, ఎప్పుడు లేనటువంటి విధంగా 100కి 100% రిజల్ట్ అనేది దేశ చరిత్రలో మొదటిసారి జనసేన సాధించింది. అయితే అది ఎన్ని సీట్లలో పోటీ చేసింది అనే విషయం పక్కన పెట్టేసేద్దాం కాసేపు. సో దీనికి సంబంధించి చర్చించుకున్నారు అంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా పెళ్ళికి హాజరైనటువంటి నేపథ్యంలో, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మీరు నేనే ఒక చోట కలిసామనుకోండి, సాధారణంగా మన ఏదైతే మన ప్రొఫెషన్ ఉంటుందో దానికి సంబంధించి జనరల్గా డిస్కషన్ అనేది అయితే వస్తుంది కదా. అలాగే ఈ రిసెప్షన్కి వచ్చినటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది పొలిటికల్ పీపుల్ ఉన్నారు. సాధారణంగానే ఒక జనరల్ డిస్కషన్ అనేది వస్తుంది, అది కామన్. సో 21కి 21 గెలిచారు పవన్ కళ్యాణ్ గారు, కంగ్రాట్స్ అని ఇట్లా ఏదో ఒకటి చెప్తాంగా. సో అట్లే ఎవరోన్నా ఒకళ్ళు మాట్లాడి ఉండొచ్చు, అది పెద్ద విషయం అయితే కాదు. కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ దాన్ని అడ్వాంటేజ్గా యూజ్ చేసుకుంటున్నాడు, అంటే రాజకీయ పరిణతి. సో ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్కి రాజకీయాలు తెలియదు, అందుకే 2 చోట్ల ఓడిపోయాడు. పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయినా సరే కనీసం ఒక ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేకపోయాడు. అంటే గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే కూడా జంప్ అయిపోయాడు అనుకోండి, దాన్ని పక్కన పెడితే కనీసం ఆయన కూడా ఆయన స్థానాన్ని గెలుచుకోలేకపోయాడు. ఇట్లా ఎన్నో రకాల మాటలు అవమానాలు పడినటువంటి వ్యక్తి ఒకసారిగా 100కి 100% రిజల్ట్. సో దీన్ని పవన్కి కూడా రాజకీయాలు తెలుసు, దాన్ని ఎలా చేయాలో తెలుసు అనేదాన్ని ప్రూవ్ చేస్తున్నాడు అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే, అంటే ఏంటంటే తన వల్లే కూటమి ఈరోజు అధికారంలో ఉంది అనేటువంటి విషయాన్ని చంద్రబాబు మెదడులో ఇంకోసారి నాటుతున్నాడు. అలాగే ప్రజల మెదళ్లలో కూడా పవన్ కళ్యాణ్ వల్లే ఈరోజు ఎన్డీఏ, సెంట్రల్లో కాదు స్టేట్లో కూడా ఇది కూటమే కాబట్టి, ఎన్డీఏనే కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. సో మా వల్లే ఇది జరిగింది అనేటువంటి విషయాన్ని మరొక్కసారి తన క్రెడిట్గా, తనకి రాజకీయంగా లబ్ధి చేకూరే విధంగా దాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, అంతే సింపుల్గా చెప్పాలంటే. జనసేన పార్టీ ఇప్పటి వరకు కూడా ఎన్డీఏ కూటమిలో అధికారంలోకి వచ్చి 1 రోజులు అవుతుంది. ఈ 1 రోజుల్లో జనసేన పార్టీ ఏ విధంగా ఉంది? అంటే ఘన విజయం సాధించి పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఏమంటారు? అంటే జనసేన ఏ విధంగా ఉంది అనే దానికంటే కూడా ఇక్కడ జనసేనకేమీ ఫుల్ స్టాండ్ పవర్స్ అయితే ఏం లేవు కదా. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు అయినప్పుడు ఆటోమేటిక్గా టీడీపీకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది సహజంగా. అయితే అటు బీజేపీలో వాళ్ళకి, ఇటు జనసేనలో వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినప్పటికీ, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా అది వేరు కదా. అందులోనూ పవన్ కళ్యాణ్ దాదాపుగా ఎటువంటి నిర్ణయాలలోనూ ఇన్వాల్వ్ కావట్ల, ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయాల్లోనూ ఇన్వాల్వ్ అవ్వట్ల. మీరు సింపుల్ పక్కనున్న తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఎప్పుడూ కంపేర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి అదే కంపేర్ చేసుకోండి. మోదీని కలవటానికి వెళ్ళినప్పుడు అటు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇద్దరు వెళ్ళారు, కానీ ఇక్కడ మాత్రం చంద్రబాబు ఒక్కడే వెళ్ళాడు. మరి పవన్ కళ్యాణ్ని తీసుకెళ్ళాలి, కొంతమంది ఎంపీలు మంత్రులను తీసుకువెళ్ళటం అయితే జరిగింది. సో దాన్ని పక్కన పెట్టేసేద్దాం. మరి ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీకి కూడా అటు రెవెన్యూ శాఖ మంత్రిని, అలాగే రవాణా శాఖ వీళ్ళని ఇద్దరు ముగ్గురు మంత్రులతో వెళ్ళటం జరిగింది. సో మరి అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ని తీసుకెళ్ళారు డిప్యూటీ సీఎంగా, కానీ అటు బట్టి విక్రమార్క వచ్చారు అటు కూడా. సో ఇట్లా ఏ సందర్భంలో చూసినా సరే చంద్రబాబు నిర్ణయాలు అనేవి 1 సైడెడ్గానే ముందుకెళ్తున్నాయి తప్ప పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా దానికి సంబంధించి ఇన్వాల్వ్ కావట్ల. ఇప్పుడు ఇక 3 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు, వాటి గురించి పవన్ కళ్యాణ్ ఎక్కడన్నా కామెంట్ చేశాడా? లేదు. పోలవరం మీద శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు మాట్లాడలా, అమరావతి మీద శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు మాట్లాడలా, విద్యుత్ శాఖ మీద శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు మాట్లాడలా. సో వేటి గురించి ఆయన స్పందించట్లేదు. అంటే ఏ విషయానికి సంబంధించి కూడా ఆయన ఎక్కడా కూడా స్పందిస్తున్నటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు.
ప్రభుత్వ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఆయన ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. అసలు ఆయన శాఖ వరకు ఏంటి అక్కడ వరకే ఆయన పరిమితం అవుతున్నాడు, దాని గురించే మాట్లాడుతున్నాడు, దాని గురించే సమీక్షలు చేస్తున్నాడు. అరాకొర వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరో అనధికారికంగా ప్రోటోకాల్ తప్పి సమావేశాల్లో పాల్గొంటున్నారని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చారని ఒక లెటర్ ఒకటి రిలీజ్ చేశారు. అంతకు మించి ఎక్కడా జనసేన అనేది ఇన్వాల్వ్మెంట్ లేదు ప్రభుత్వంలో. వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతున్నారు. డిప్యూటీ సీఎంగా కొంత వెనకబడ్డారంట పనితీరులో. డిప్యూటీ సీఎంగా వెనకపడ్డారని అనలేము. ఎందుకని అంటే బేసిక్గా డిప్యూటీ సీఎంకి ఉండేటువంటి పనులు ఏముంటాయి యాజ్ పర్ ద డిజిగ్నేషన్? ఏమేం పనులు ఉంటాయి? ముఖ్యమంత్రి చేసే పనులన్నీ ఉప ముఖ్యమంత్రి చేస్తాడా అంటే లేదు కదా. గతంలో మన జగన్మోహన్ రెడ్డి 5గురికి ఇచ్చాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి 5గురికి డిప్యూటీ సీఎం ఇచ్చాడు. 5గురు ఏమన్నా పనులు పంచుకుని చేశారా? పేరుకి ఒక పదవి, అది ముఖ్యమంత్రి తర్వాత ఒక ముఖ్యమంత్రి అనేటువంటి ఒక స్థానమే తప్ప దానివల్ల కొత్తగా ఒరిగేదేమి ఉండదు. దానికంటే ఎక్కువగా ఆయన 3 శాఖలను తీసుకున్నాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి శాఖలు. చాలామంది హోమ్ మినిస్ట్రీ, రెవెన్యూ మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీ కీలకం అనుకుంటారు. అంతకు మించినటువంటి శాఖలు ఇవి. ఎందుకని అంటే ఇవి గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల, అటవీ, పర్యావరణం, పరిరక్షణ ఇన్ని తీసుకున్నాడు ఆయన. దీంట్లో ఏంటంటే ప్రతిరోజు పని ఉంటుంది. ఎందుకు? అభివృద్ధి అనేది ఎక్కడ కనిపిస్తుంది? సిటీలో మీరు ఎంత చేసినా కనిపించదు. ఎందుకు? ఎలాగూ మున్సిపల్ కార్పొరేషన్ రోడ్లు వేస్తుంది, వాళ్ళు డ్రైనేజీలు చూసుకుంటారు. సిటీల్లో, అర్బన్లో, అలాగే సెమీ అర్బన్లో ఉండేవాళ్ళు ఎవరో కూడా దాదాపుగా ఇళ్లల్లో ఉండేటువంటి సమయం తక్కువ, ఉద్యోగాలకు వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. కానీ ఎక్కువగా అభివృద్ధి అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే పల్లెటూరుల్లో కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మట్టి రోడ్లు, అలానే రబ్బీస్, గ్రావెల్ ఇలాంటి రోడ్లే ఉంటాయి. అక్కడ ఒక సీసీ రోడ్డు వేయండి, ఎంత అభివృద్ధి కనిపిస్తుంది. మా ఊరికి రోడ్డు వేసారని చెప్పుకుంటారు. సో అలాగే తాగునీరు, ఎలాగో ఇక్కడ మున్సిపల్ వాటర్ వచ్చినా కూడా అర్బన్లో, సెమీ అర్బన్లో తాగరు, వాటర్ క్యాన్లు వేయించుకుంటారు. కానీ పల్లెటూరుల్లో అలా కాదు. బోరింగ్ పంపుల్లోనో నూతి దగ్గర వాటర్లు తెచ్చుకునే పరిస్థితి, లేదంటే ఆ పంచాయతీ వేసేటువంటి మంచినీటి పథకం పైపుల దగ్గర తెచ్చుకునేటువంటి పరిస్థితి. సో అక్కడ ఇంటింటికి కుళాయిలు వేయించండి, ఎంత అభివృద్ధి కనిపిస్తుందో. సో ఇలా ప్రతి అంశంలోనూ అభివృద్ధి కనిపించేదే ఈ ప్రాంతాల్లో. సో ఇక్కడి నుంచే పార్టీ బలోపేతం అవుతుంది. ఎప్పుడైతే పలానా వ్యక్తి ఈ ఏరియాకి ఇది చేశాడు అంటారో ఆటోమేటిక్గా ఆ పార్టీకి అక్కడ బలం చేకూరుద్ది, ఓటు బ్యాంక్ పెరిగిద్ది. సో జనసేనని బలపరుచుకోవటానికే పవన్ కళ్యాణ్ ఈ శాఖలు తీసుకున్నాడు, సింపుల్గా చెప్పాలంటే. ఈ నెల రోజుల్లో పవన్ కళ్యాణ్ మీద ఒక విమర్శ అయితే బాగా ఎక్కువగా వినిపిస్తుంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున మహిళల మీద దాడులు జరిగినప్పుడు స్పందించారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడతలేదు అంటూ వైసీపీ పార్టీ చెప్తుంది. మీరేమంటారు? అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద దాడులు ఏం జరగలేదని అనుకోవాలి, సింపుల్గా చెప్పాలంటే. ఒకటేంటంటే ఆయన దృష్టికి వచ్చినటువంటి ఒక మిస్సింగ్ కేసుని ఛేదించమని చెప్పి పోలీసులకు ఆదేశాలు ఇచ్చాడు. 9 నెలల్లో క్రితం మిస్ అయిపోయినటువంటి ఒక అమ్మాయి జమ్మూ కాశ్మీర్లో ఉంది, తిరిగి తీసుకొస్తున్నామని చెప్పి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఆ రోజే ఆయన మరొక విషయాన్ని కూడా చెప్పాడు. ఇలాగే నేను అధికారంలో లేనప్పుడు, అంటే ఎన్నికలకు ముందు వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో 30,000 మంది ఆడపిల్లలు ఏపీ నుంచి మిస్ అయ్యారని చెప్పి ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఈ 30,000 మంది కూడా ఏమయ్యారనేటువంటి విషయాన్ని పోలీసులు కనుక్కుంటే బాగుంటుంది, దీని మీద దృష్టి పెట్టండి అని చెప్పి ఆయన ఒక మాట చెప్పాడు. సో అంటే ఏంటి, ఆ రోజు నేను ఏది చెప్పానో ఈరోజు నేను దాని మీద స్టిక్ అయి ఉన్నాను అనేది ఇండైరెక్ట్గా ఆయన ఇచ్చినటువంటి ఒక హింట్ అది. సో ఆ 30,000 మంది ఖచ్చితంగా మిస్ అయ్యారు, వాళ్ళని వెతికి పట్టుకోండి అనేది ఆయన ఉద్దేశం. సో ఇంకా స్పెషల్గా దీని గురించి మాట్లాడేది ఏముంది. సో సేఫ్ సైడ్ తను ఏం చేయగలడో, ఏం చేస్తున్నాడో దాన్ని పర్టికులర్గా చూపిస్తున్నాడు పవన్ కళ్యాణ్. చెప్పాను కదా, రాజకీయంగా చాలా పరిణతి చెందినటువంటి విధంగా పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్నాడు. మీరు ఆయన అధికారంలోకి రాకముందు ఆయన స్పీచ్లు కావచ్చు, ఆయన సమావేశాలు కావచ్చు, సభలు కావచ్చు, మీరు చూస్తే ఆవేశంగా అరుపులు, కేకలు ఇవే కనిపించేవి తప్ప ఇంకా వేరేది ఉండేది కాదు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన నిర్వహిస్తున్నటువంటి సభలు చూడండి, చాలా హుందాగా, చాలా లాజికల్గా, చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈవెన్ అసెంబ్లీలో కూడా అయ్యన్న పాత్రని స్పీకర్ ప్లేస్లో కూర్చోబెట్టినప్పుడు ఇండైరెక్ట్గా అయ్యన్న పాత్రుడికి చిన్న హింట్ ఇచ్చారు.
ఇన్నాళ్ళు ప్రతిపక్షాలని తిట్టేటువంటి అవకాశం ఉండేది, ఇప్పుడు మీ నోరు కట్టేశారు, మీరు హుందాగా వ్యవహరించారు. అంటే ఏంటి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు, పద్ధతిగా మాట్లాడండి, నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ఇక నడవదు అని చెప్పి డైరెక్ట్గా వార్నింగ్లా చెప్పకుండా సున్నితంగా చెప్పాడు. సో ఆ హుందాతనం అనేది పవన్ నేర్చుకున్నాడు ఇప్పుడు. సో అది ఈజీగా అర్థమవుతుంది చూసే వాళ్ళకి. ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి జనసేన పార్టీని బిల్డ్ చేసుకుంటున్నారంటారా స్లోగా అయినా? 100%. సో ఇప్పుడు ఈ భాగస్వామ్యం అనేది జీవితకాలం కొనసాగేదేం కాదు కదా. సో జీవితాంతం కలిసి ఉంటామని పెళ్లి చేసుకుంటున్న భార్యాభర్తలే కోర్టులకి ఎక్కి విడిపోతున్నారు. ఈ రాజకీయ పక్షాలదే ఉంది, ఈరోజు కలిసి ఉంటారు, రేపు విడిపోతారు. 2004లో కలిసి ప్రయాణించినటువంటి బీజేపీ టీడీపీ 2009కి విడిపోయినాయి, 2014కి కలిసినాయి, 2019కి విడిపోయినాయి, మళ్ళీ 2024కి కలిసినాయి. 2029 వరకు కలిసి ఉంటాయో లేదో కూడా తెలియదు ఎవరికి. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి జనసేన ఎన్నాళ్ళు టీడీపీతో కలిసి పనిచేస్తుంది? జనసేన నాయకులకి జనసేన కార్యకర్తలకి కూడా పవన్ కళ్యాణ్ని సీఎం స్థానంలో చూడాలనేటువంటి ఆశ ఉంటుంది కదా. సో మరి చంద్రబాబు ఈ టర్మ్ ఓకే, నెక్స్ట్ టర్మ్కి కూడా చంద్రబాబు సీఎంగా కొనసాగుతారా అంటే వయోభారం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకో 5 ఏళ్ళు అంటే ఆయనకి నియర్ బై 80 years వస్తాయి. ఇంకా రాజకీయాల్లో ఆయనకి ఉత్సాహంగా ఉండుండొచ్చు. ఆయన నేను ఆరోగ్యంగా ఉన్నాను, స్ట్రాంగ్గా ఉన్నాను, కుర్రాళ్ళ పరిగెత్తుతున్నాను అనుకోవచ్చు. బట్ కొన్ని సాధ్యాసాధ్యాలు అనేవి ఉంటాయి కదా. సో ఆయన తప్పుకుంటే మరి టీడీపీకి నెక్స్ట్ సక్సెసర్ ఎవరు? లోకేషేనా? మరి లోకేష్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే జన సైనికులు ఎలా ఒప్పుకుంటారు? సో ఆటోమేటిక్గా జనసేన పక్కకు వచ్చేసి సింగిల్గా పోటీ చేసే పరిస్థితి వస్తుంది. సో ఆ రోజుకి జనసేన ఇప్పుడు 100కి 100% సాధించి తర్వాత 100కి 20% సాధిస్తే అవ్వదు కదా. సో కాబట్టి ఏమవుతుంది, ఆటోమేటిక్గా నెక్స్ట్ 175 ప్లేసెస్లోనూ పోటీ చేయగలగాలి. అంటే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని సిద్ధం చేసుకోవాలి పవన్ కళ్యాణ్. ఎట్ ద సేమ్ టైం 175 నియోజకవర్గాలలో భారీ మెజారిటీతో కనీసం మ్యాజిక్ ఫిగర్ దాటేటువంటి నెంబర్నైనా పవన్ కళ్యాణ్ సొంతం చేసుకోగలగాలి, ప్రభుత్వం ఏర్పరచుకోగలగాలి సొంతంగా. అప్పుడే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోగలుగుతాడు. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఇప్పటి నుంచే తను సిద్ధం చేసుకుంటున్నాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి విషయాన్ని కూడా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎన్నికల విజయం సాధించడానికి గొప్పగా చెప్పుకోవడమే కాకుండా రాబోయేటువంటి ఎన్నికలకి జనసేన పార్టీని ఎప్పటి నుంచే బలోపేతం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని అయితే చెప్తున్నారు.